విజయవాడ టాస్క్ ఫోర్స్ కార్యాలయం కేంద్రంగా నిందితులను ఇంటెలిజెన్స్ అధికారులు విడివిడిగా విచారిస్తున్నారు. రహమతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, మీర్జా సోహెల్ బేగ్, సైదా బేగం, అబ్దుల్ సలాంను 4 రోజులుగా ప్రశ్నిస్తున్నారు. నిందితుల నుంచి కీలకమైన సమాచారాన్ని సేకరించారు. ప్రధానంగా అంతర్జాతీయ ఉగ్ర సంస్థలతో నిందితులకు ఉన్న సంబంధాలు, స్థానికంగా వారు పన్నిన కుట్రల కోణంపై విచారణ ముమ్మరం చేశారు. అయితే ఈ కేసుతో తమకు సంబంధం లేదని సైదాబేగం కుటుంబ సభ్యులు అంటున్నారు. సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు జిహాదీ భావజాలంతో సైదా బేగంకు పరిచయం అయ్యారని వారు అంటున్నారు. పొట్టకూటి కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటున్న తమ కుటుంబంపై ఇలాంటి కేసులు పెడతారని అనుకోలేదని చెప్తున్నారు. కేసుల్లో ఇప్పటివరకు 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 5 మందికి విచారణ కూడా పూర్తయింది. 7 మందికి విచారణ చేయాల్సి ఉంది. సో మొత్తం 13 మందిలో హైదరాబాద్ చెందిన ఒక మహిళ కూడా ఉన్నారు. అయితే మొత్తంగా ఆ జిహాదీ భావజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి దానిని వ్యాప్తి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో వాళ్ళు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజెంట్ నిందితుల తరపున వాదిస్తున్న లాయర్ సలాం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి సార్ ఈ జిహాదీ అంటే ఏంటి, అసలు ఈ కేసు ఏంటి? అసలు జిహాద్ అంటే ఒక ధర్మయుద్ధంని జిహాద్ అంటారు సార్. ధర్మయుద్ధం, ఇప్పుడు ప్రతి మనిషి ధర్మయుద్ధంకి ఒక జిహాద్ అని ఇది ఉంది. ఆ జిహాద్ అని అరబిక్ వర్డ్ అది. మనం ఇప్పుడు హిందీలా తెలుగులో చేస్తే ధర్మయుద్ధం ఒకటి. దాంట్లో ఇది కాదు. ఇప్పుడు మనం ఏదైనా ఒక పోరాటం మీద మనం నిలబడంగా సత్యంగా నిలబడి దాని ధర్మయుద్ధం, దాన్ని జిహాద్ అంటే. జిహాద్ అంటే ఒక మూమెంట్ని జిహాద్ అంటారు. అది చెప్పు. ఎలాంటి ఆరోపణలతో వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు? కేసు అప్డేట్స్ ఎంతవరకు వచ్చాయి సార్? ఇప్పుడు వీళ్ళు సోషల్ మీడియాని అసలు జిహాద్ యాక్టివిటీస్ని, ఖిలాఫత్ మూమెంట్ని, మరి షర్జిల్ ఇమామ్ అండ్ ఉమర్ ఖాలిద్ ఢిల్లీలో రైట్స్లో వాళ్ళు అరెస్ట్ అయ్యారు కదా, వాళ్ళని సపోర్ట్ చేస్తారు. వాళ్ళని సపోర్ట్గా మాట్లాడాడు. వీళ్ళు ఒక గ్రూప్ తయారు చేసుకున్నారు. ఈ గ్రూప్లో వాళ్ళు షేర్ చేసుకున్నారు. సో ఆ భావాజాల వల్ల వాళ్ళకు అరెస్ట్ చేశారు. దాని తప్ప ఏం లేదు. మరి ఫర్దర్గా చెప్పాలి ఏమంటే, ఒక బిజినెస్ గ్రూప్ సోషల్ మీడియా ఉంది కదా, దాంట్లో వాళ్ళు కంటెంట్స్ పెట్టుకున్నారు. ఆ ఖిలాఫత్ మూమెంట్స్ని మనం ఇది చేయాలి అని ఉంది. కానీ వాళ్ళు ఓవరాల్గా ఈ 13 మంది కూడా ఇన్నోసెంట్ ఉన్నారు. బిలో పవర్టీ లైన్ ఉన్నారు అందరు. దీంట్లో ఎవరు ఏముంది, ఇప్పుడు సైదా బేగం ఉంది కదా, ఇప్పుడు సైదా బేగం బావగారు ఉన్నారు, సైదా బేగం అక్కగారు ఉన్నారు, సైదా బేగం కొడుకు ఉన్నాడు. ఈ సైదా బేగం హర్సెల్ఫ్ ఈజ్ డొమెస్టిక్ హెల్పర్. పాకి పనికి వెళ్ళే లేడీ. ఆయనకి ఇన్కమ్ 10,000 కానీ ఖర్చులు 11,000 ఉన్నాయి. సో మరి రిమైనింగ్ ఏమో వాళ్ళ చిన్న పెన్షన్, వాళ్ళ మదర్ పెన్షన్తో వాళ్ళు సర్వైవల్ అవుతున్నారు. దాని తప్ప ఏం లేదు. దీంట్లో దిల్షాద్ ఒక అబ్బాయి నీట్ ప్రిపేర్ అవుతున్నాడు. ఎంసెట్ అంటే మెడికల్ నీట్ ప్రిపేర్ అవుతున్నాడు. సో స్టూడెంట్ కూడా ఉన్నారు. కొన్ని అయితే అసలు లేబర్ ఉన్నారు. మన విజయవాడ అరెస్ట్ అయిన వాళ్ళైతే రహమతుల్లా, దానిష్ ఆయన రిమైనింగ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు బేకరీలో పని చేసేసి, ఒకడైతే ర్యాపిడో పని చేస్తారు. అంటే హోల్ ఫ్యామిలీ డిపెండ్ ఆన్ దెమ్. సో అటువంటి వాళ్ళకి కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు. వాళ్ళు భావజాలాన్ని షేర్ చేసుకున్నారే ఆరోపణ ఉంది. కానీ ప్రిపరేషన్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్లో పోలీసు కూడా సైలెంట్ ఉంది. దాంట్లో ఏ మాత్రం ఇప్పటి వరకు ఫ్యాక్ట్ పోలీసు రివీల్ చేయలేదు. मैं सईदा बेगम की बड़ी बहन हूँ. हम लोग हैदराबाद से आए. हमारी बहन को 13 दिन हो चुका है वहाँ से लेके आए. हमारे को कोई आके पूछे भी नहीं, कुछ नहीं. अमजदुल्ला खान साहब के पास गए, उन्होंने आए हमारे घर पे, आगे उन्होंने ये सब मालूमात करे. फिर वहाँ से हमारे को उन्होंने अपने खर्चे पे वकील साहब से मिलाए. वकील साहब ये केस हैंडल कर रहे. गुजारिश करते वकील साहब से कि हमारी बहन को बाइज्जत बरी कर. बस ये बच्चा है, उसका 6 साल का बच्चा है. हमारे अम्मी अब्बा का खर्चा वो सब हमारी बहन ही चलाते हैं. कुछ ऐसा ज़्यादा वो नहीं है, उन्हें पढ़े लिखे नहीं है, 4th क्लास ही से पढ़े हुए हैं. अब वो इल्ज़ाम में फंस गए. बस हम गुजारिश करते हैं वकील साहब से, अमजदुल्ला खान से, हमारी बहन को जल्द से जल्द वहाँ से रिहा करने की कोशिश करें. हैदराबाद से आए हूँ. हमारे साली को पकड़ को लाए. पूरा गम में सब रो रहे हैं हमारे घर के अंदर. बच्चे को पकड़ को ना फंसा दे. अमजदुल्ला खान की मेहरबानी है, सलीम साहब की भी मेहरबानी है. हमारे को अल्लाह के फजल से उन्होंने तो केस लड़ रहे हमारे लिए. अमजदुल्ला खान तो भिजा दे, हमारे को खर्चा विर्चा दे के पूरा यहाँ से वहाँ तक उन्होंने भिजा दे रहे. हमारे को छुड़ाएंगे जल्द से जल्द. सलीम भाई कोशिश कर रहे हैं हमारे छुड़ाने के साली को. ये बहुत बड़ा एहसान है हमारे ऊपर. సో హైదరాబాద్ చెందిన ఎవరైతే సైదా బేగం ఉన్నారో చిన్న బాబు కూడా ఉన్నారు. జీవనోపాధి కోసం ఇళ్లలో పనిచేసుకుని బతుకుతూ ఉంటారు. అంటే ప్రధాన ఆరోపణలు ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత మొత్తం 13 మంది అదుపులోకి తీసుకున్నారు. ప్రజెంట్ విచారణ జరుగుతుంది. సో ఆ సైదా బేగం కూడా 13 రోజుల నుంచి పోలీస్ కస్టడీలో ఉంది. ఇలా ఇప్పటివరకు వాళ్ళకి ఎలాంటి సహాయం అందలేదని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో చిన్న చిన్న పనులు చేసుకుని జీవనం సాగించే తమకు ఎలాంటివి ఏమీ తెలియదని కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో మొత్తానికి ప్రజెంట్ విచారణ జరుగుతుంది. నిందితుల తరపు నుంచి లాయర్ కూడా కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయి, అందులో నిజం లేదు, కేవలం అంటే మెసేజ్ని షేర్ చేశారే తప్ప అలాంటి భావం ఏమీ లేదని కూడా లాయర్ చెప్తున్న పరిస్థితి. అయితే మొత్తానికి ప్రజెంట్ ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. సో మొత్తంగా విచారణ తర్వాత మనకి పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో ప్రసాద్ అకుల, వైకే న్యూస్, విజయవాడ నుంచి.